హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువయ్యాయి కదా. ఏదైనా వీడియో చూడాలంటే ఫస్ట్ యాడ్ వస్తుంది, దాన్ని స్కిప్ కొట్టిన తర్వాతనే మనం వీడియో చూడగలుగుతున్నాం. అయితే ఇప్పుడు ఆ బాధ లేకుండా చిన్న ట్రిక్ నేను మీకు చూపిస్తాను. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొంతమందికి షార్ట్స్ డైరెక్ట్ ప్లే అవుతాయి, ఇంకొంతమందికి ఇలా డిస్ప్లే అవుతాయి. మీరేం చేయాలంటే వీడియోను టచ్ చేయకుండా అలాగే చూడాలి. అలాగే చూస్తే ఏమవుతుందంటే ఫుల్ వీడియో ప్లే అవుతుంది. ఇప్పుడు మీకు ఈ వీడియో చూపిస్తా చూడండి. డైలీ న్యూస్ వాళ్ళు పెట్టారు ఈ వీడియో. 1 నిమిషం 21 సెకండ్లు ఉంది. ఈ ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా మనకు యాడ్ అనేది రాదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీడియోను అటు మధ్యలో కాదు, అటు పైన కాదు, రెండింటికి మధ్యలో ఉన్నట్టుగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది వితౌట్ యాడ్స్. చూడండి, ఎంతసేపు అయినా మనకు యాడ్ రాదు. దీన్ని మీరు డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. రెడ్ డాట్ ఉంది కదా, ఆ డాట్ పట్టుకొని మొత్తం డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసినా కూడా మనకేమి యాడ్స్ రావు. నార్మల్గా మీరు ఒక లెంత్ వీడియో చూస్తున్నారు అనుకోండి, కొంచెం స్కిప్ చేసినా కూడా కొద్దిసేపటికి మళ్ళీ మీకు యాడ్ ప్లే అవుతుంది. ఇలా అయితే యాడ్ ప్లే కాదు. దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనం ఫుల్ స్క్రీన్లో చూడలేము, ల్యాండ్స్కేప్లో చూడలేము యూట్యూబ్ని. ఇప్పుడు మీకు ఇంకొక వీడియో చూపిస్తా చూడండి. ఇంకా కుకింగ్ వీడియో వచ్చింది. ఇది 6 minutes 41 seconds ఉంది. దీన్ని కూడా మనం ఇట్లా చూడొచ్చు. ఇది ర్యాండమ్గా చూసే వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఎంతసేపు చూసినా కూడా మనకు యాడ్ రాదు. దీన్ని మీరు డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. అంటే కొంతమంది లెంతీ వీడియోలు పెట్టి థంబ్నెయిల్ ఒకటి పెట్టి మ్యాటర్ లాస్ట్లో చెప్తారు కదా, అట్లాంటి స్కిప్ చేసుకునే దానికి మనం డ్రాగ్ కూడా చేసుకోవచ్చు వితౌట్ అడ్వర్టైజ్మెంట్. మరి పర్టికులర్గా ఒక వీడియో చూడాలనుకోండి, అప్పుడు మనం సెర్చ్ చేసుకొని కూడా చూడొచ్చు. ఇప్పుడు నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, సో నేను T20 అని ఒకటి ఇప్పుడు ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి. మనం చేయాల్సిన వాళ్ళు ఏంటంటే మనం వీడియో టెంప్ట్ అయ్యి కామెంట్స్ చదవాలని దాని మీద క్లిక్ చేసి చూడడమే తప్పు. యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం మనం ఎప్పుడైతే యూట్యూబ్ వీడియోని టచ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా యాడ్ అనేది ప్లే అవుతుంది. ఇంకో వీడియో కూడా చూద్దాం. చూసారా, ఇంతసేపట్లో మనకి ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది రాలేదు. ఈ ట్రిక్ని మీరు ఎవరు